Garuda Express, an international courier service. H1B వీసా నిబంధనలను కఠినతరం చేసేంత వరకు అమెరికన్ చట్టసభ సభ్యులు విశ్రమించేటట్టు కనిపించడం లేదు. అవుట్ సోర్సింగ్ అమెరికన్ ఉద్యోగాలను నిర్మూలించేలా ఓ బిల్లును అమెరికన్ చట్టసభ సభ్యులు ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. H1B వీసా ప్రోగ్రాంను దుర్వినియోగపరుస్తూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించే అమెరికన్ కంపెనీలకు అడ్డుకట్ట వేసేలా ఈ బిల్లు ప్రతినిధుల సభ ముందుకు వచ్చింది. డెమోక్రటిక్ కాంగ్రెస్ సభ్యుడు డెరెక్ కిల్మర్ తన రిపబ్లికన్ కొలీగ్ డవ్ కాలిన్స్ గురువారం ఈ బిల్లును ది కీపింగ్ అమెరికన్ జాబ్స్ యాక్ట్ పేరుతో ప్రవేశపెట్టారు. మొదటి నుంచి H1B వీసాల దుర్వినియోగంపై పోరాడుతూ వస్తున్న వీరు తొలిసారి 2016లో ఫిబ్రవరి 24న గత కాంగ్రెస్లో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. H1B ప్రోగ్రాం ద్వారా తాత్కాలిక వీసాలు పొందుతూ అమెరికాకు వచ్చే వారిని నిరోధించడమే లక్ష్యంగా అమెరికన్ ఉద్యోగాలు ఇతర దేశాలకు తరలిపోకుండా ఉండేలా ఈ బిల్లును మళ్లీ ప్రవేశపెట్టామని చట్ట సభ్యులు తెలిపారు. అమెరికన్ ఉద్యోగులకు గండికొట్టే ఏ చట్టాలను తాము అనుమతించమని, H1B వీసా ప్రక్రియను దుర్వినియోగపరిచే కంపెనీల నుంచి అమెరికన్ ఉద్యోగాలను రక్షించడమే కీపింగ్ అమెరికన్ జాబ్స్ యాక్ట్ లక్ష్యమని వీరు పునరుద్ఘాటించారు. తమ ఆర్థిక వృద్ధిని పెంచుకుంటూ ఉద్యోగాలు కాపాడటం ఎంతో కీలకమైన అంశమని కాలిన్స్ పేర్కొన్నారు. క్వాలిఫైడ్ అమెరికన్లు అందుబాటులో లేరనే నెపంతో H1B వీసాలతో కంపెనీలు ఇతర దేశాల ఉద్యోగులను ఇక్కడికి తెచ్చుకుంటున్నాయని, ఇకపై దీనికి అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. అమెరికాలో ఉద్యోగాలు ప్రమోట్ చేసేలా తమ విధానాలు ఉంటాయని కిల్మర్ పేర్కొన్నారు. అయితే అమెరికాలో హైటెక్ ఉద్యోగాలకు భారత్ లాంటి దేశాల నుంచి స్కిల్డ్ వర్కర్స్ ను H1B వీసా ప్రోగ్రాం ద్వారా అనుమతిస్తామని చెబుతూ PBCలో 60 నిమిషాల డాక్యుమెంటరీ వచ్చిన అనంతరం ఒక్కరోజులోనే మళ్లీ H1B వీసా నిబంధనలను కఠినతరం చేసేంత వరకు తగ్గేది లేదంటూ చట్టసభ సభ్యులు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.